దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వచనం. మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని వాటిని గైకొనిన ఎడల తండ్రి దీవెనలన్నీ మన మీదకు వచ్చి మనకు ప్రాప్తించును అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. ఆయన మాట శ్రద్ధగా విని నేడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తాడు. మనం పట్టణంలోనూ దీవించబడతాము, పొలంలోనూ దీవించబడతాము. మనం లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాము, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాము. మన గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడతాయి. మన కొట్లలోనూ మనం చేయు ప్రయత్నములన్నిటిలోనూ మనకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఇవన్నీ మన దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకి ప్రాప్తించును. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.